హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ రసం ఎలా చేయాలో చూసేద్దాం. చాలా ఇన్స్టెంట్గా, క్విక్ అండ్ ఈజీగా చేసేయచ్చు రెసిపీ ఇది. సో మనం పచ్చి మామిడికాయని పీల్ చేసేసుకొని పెట్టేసుకోవాలి పీసెస్గా ఇలా, అండ్ మునక్కాయ కూడా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ పెట్టేసి ఆయిల్ వేసేసి మన పోపు దినుసులు వేసేసేయండి, కావాలంటే శనగబాలు కూడా వేసేయండి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఇలా వేసేయాలి. రా మ్యాంగో పీసెస్ వేయాలి, అంటే పచ్చి మామిడికాయ పీసెస్ వేసి కరివేపాకు వేసి జస్ట్ ఒక 30 to 40 seconds సిమ్లో వేగనివ్వాలి. సో సిమ్లో మాత్రమే పెట్టండి ఫ్లేమ్ని. కరివేపాకు అలా కొంచెం కలర్ మారగానే ఇంకా వెంటనే డ్రమ్ స్టిక్ పీసెస్ మునక్కాయ ముక్కలు కూడా వేసేసేయండి. మునక్కాయ ముక్కలు వేసిన తర్వాత మునక్కాయలు కలిపి ఒక 1 to 1.5 minutes ఫ్రై చేసుకోవాలి మనం. సో అవి సిమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. ఎంత బాగా 1.5 minutes అట్లా సిమ్లో ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుంది మామిడికాయ ముక్కలు అనేవి. సో కొంచెం ఫ్రై అయినాయి అనిపిస్తేనే వెంటనే వాటర్ వేసేయాలి రసం కోసం. సో నేనైతే ఇక్కడ 2 glasses వాటర్ తీసుకున్నాను. సో మీరు కూడా క్వాంటిటీ మీకు ఎంతమంది చేస్తున్నారని బట్టి తీసేసుకోండి. సో ఇలా వాటర్ వేసేయాలి. దాని తర్వాత పసుపు వేసేయాలి. పసుపు ఇప్పుడు స్టార్టింగ్లోనే వేసేసామనుకోండి, రసం బాయిల్ అయ్యేసరికి మనం పసుపు వాసన అస్సలు రాదనమాట. నెక్స్ట్ సాల్ట్ వేసేయండి. నెక్స్ట్ మెయిన్గా ఇప్పుడు మనం రసం కోసం బెల్లం వేయాలన్నమాట. బెల్లం వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది రసంకి. ఒకసారి ఇలా కూడా బెల్లం వేసి ట్రై చేయండి. సో అవే అండి, ఓన్లీ పసుపు, ఉప్పు అండ్ బెల్లం వేసేసి అంతా ఒకసారి కలిపేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి బాయిల్ అవ్వనివ్వండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. ఆ మ్యాంగో అనేది కుక్ అవ్వాలి. సో మునక్కాయ కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్లేమ్లో కుక్ చేయండి రసంని. అన్నీ కుక్ అయ్యని తెలిసాక ఒక్కసారి జస్ట్ అలా టేస్ట్ చూడండి. సాల్ట్, బెల్లం వేసాం కదా, కరెక్ట్ టేస్ట్ ఉందా లేదా అనేది. నాకైతే మ్యాంగో రసం అంటే చాలా ఫేవరెట్ అండి. ఎందుకంటే ఒక సైడ్ తీపి, ఒక సైడ్ పులుపు తగులుతుంటే ఆ టేస్టే వేరే లెవెల్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఈ రసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.